హే గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో 4-5 డేస్ నుంచి అయితే వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు. సో టైం ఎలా వెళ్తుందంటే అస్సలు తెలియలేదండి. మమ్మీ, డాడీ, సారాగాడు వీళ్ళతోటే రోజంతా అయిపోతుందన్నమాట. వీడియోస్ తీసాను కానీ పోస్ట్ చేయడానికి కుదరలేదన్నమాట. సో మీ జర్నీ ఎలా జరుగుతుంది ఏంటనేది నాతో షేర్ చేసుకోండి. సో మీ పిల్లల రీఓపెన్ కూడా స్టార్ట్ అయిందా లేదా అని చెప్పండి. ఎందుకంటే ఈరోజు చాలామందికి రీఓపెన్ ఉందండి. కొంతమందికి అయితే 12th అనమాట, అంటే థర్స్డే. సారాగడికి కూడా 12th ఉందండి. సో అందుకే వాడికి ముద్దులు, గారం అన్నీ ఎక్కువైపోయాయి. అంటే వాళ్ళు ఇంక స్కూల్కి వెళ్ళిపోతున్నారంటే ఎవరికైనా సరే ప్రతి ఇంట్లో కూడా అలానే ఉంటుంది కదా, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మళ్ళీ అంటే ఒక రకమైన గారాబం ఎక్కువైపోద్ది. సో ప్రజెంట్ అదే అనమాట ఇంట్లో. సో డే 12 వచ్చేసి నా ఫాస్ట్ బ్రేక్ చేశాను హనీ లెమన్ సబ్జా వాటర్తో. చేసిన తర్వాత బేసన్ చీలా అనమాట, అంటే శనగపిండి అట్టు వేసుకున్నానండి మాగాయ పచ్చడితో. సో అది శుభ్రంగా తినేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోయాము. ఇంక రిలాక్స్ అంటే ఏముంటుందండి, ఇంకా మమ్మీ వాళ్ళతో కబుర్లు అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి టమాటో పులావ్, రైతా అనమాట. సో ఈ టమాటో పులావ్ నాకు మా మమ్మీకి తప్ప మిగిలిన వాళ్ళందరూ బాబోయ్ అన్నారు, ఎందుకంటే అంత స్పైసీగా చేశాను. సో మేమిద్దరం కూడా స్పైస్ బాగా తింటాం. మిగిలిన వాళ్ళు ఎవ్వరు, డాడీ, వాసు, ఆ తర్వాత సారాగడైతే అస్సలు తినరు అనమాట. సో లంచ్ అయిన తర్వాత 2 నువ్వుల లడ్డు తిన్నానండి. సో ఆల్రెడీ నా మీల్స్కి కంప్లీట్ అయిపోయినట్టు అనిపించింది. ఇక్కడికే చాలా హెవీగా అనిపించేసింది, కానీ ఇంకా 3:30కి ఒక ఇడ్లీ, ఒక మ్యాంగో తిన్నాను అనమాట. సో లాస్ట్ మీల్ వచ్చేసి సో అదండి ఈరోజు మీల్స్ అయితే. యాక్చువల్గా ఇడ్లీ తినకూడదు, ఎందుకంటే లేదు కాబట్టి సారాగడికి స్నాక్స్ వేయడం వల్ల ఒకటి ఉండిపోయింది అనమాట, అందుకు తినాల్సి వచ్చింది. మెనూలో లేదు యాక్చువల్గా.